ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు సీనియర్ నాయకులు దువ్వా శేషబాబుజీ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కంటింజెంట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఇచ్చే 6,000 వేతనం నెలల తరబడి బకాయిలు పెడితే ఎలా బ్రతకాలని వారు ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, సుభాషిణి, కపారరత్నం, కనకాల దుర్గా, నూకరత్నం, అమ్మాజీ, భాగ్యవతి, శ్రీదేవి, కె రత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి కంటింజెంట్ వర్కర్లు, స్వీపర్లు వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనం అతి తక్కువ 6,000 రూపాయలు. 6,000 రూపాయల వేతనం పేదరిక నిర్మూలన ప్రణాళిక ఒకదానికి ఏమన్నా సరిపోతుందా చెప్పండి? ఈ 6,000 రూపాయలు 6 నెలల పాటు బకాయి. ఇంకేంటి పేదరిక నిర్మూలన? వీళ్ళు పనిచేసేది స్వీపర్ పని చేస్తారు, కాస్త మంచినీళ్ళు పెడతారు, వేస్తానికి ఏదో సహకారం ఇస్తారు. వాటికి పరికరాలు ఉండాలి కదా, తొడవడానికి చీపులు ఉండాలి కదా, ఆ తుడిచిన చేస్తే ఎత్తడానికి ఒక ఏదైనా పరికరం ఉండాలి కదా. అవి ఏవి ఇవ్వకుండా చేసేయమంటే ఏంటి ఉపయోగం? అందుకని ప్రభుత్వం తక్షణమే ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పుకోవాలి. ఇంకా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలి. మా జిల్లా నుంచి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వారిని కూడా ఇటువైపు ఒక దృష్టి పెట్టి ఈ జిల్లాలోనే సమస్యల పరిష్కారం ఆయన ఒక ప్రయత్నం చేయాలని చెప్పుకోవాలి.